హలో ఆల్ మా లియాన్స్ బర్త్డే అయితే ఏప్రిల్ 10th అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి మేము డెకరేషన్ ఎలా చేసాము, బర్త్డే ఈవెంట్ ఎంత బాగా చేసాము అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మేము డెకరేషన్ చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. 2 కలర్స్ బెలూన్స్, మనకు వైట్ అండ్ స్కై బ్లూ కలర్తో బెలూన్స్ అయితే తీసుకొని జస్ట్ ఒక బార్డర్ లాగా పెట్టేసాము. అండ్ దీనికి హైలైట్ అవ్వడానికి ఒక ఫ్లెక్స్ అయితే వేపించామండి. బావుది ఫ్లెక్స్ అనమాట, 18 to 10 హైట్ ఉండేటువంటి ఆ ఫ్లెక్స్ అయితే వేపించాము. సో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి, ఎందుకంటే ఫోటో హైలైట్ అవ్వాలి కాబట్టి. సో చాలా సింపుల్ గా అంటే డెకరేషన్ అయితే అట్లా చేసేసాము. అండ్ మిడిల్ లో వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది కాబట్టి సైడ్ వచ్చేసి జస్ట్ వాల్ హ్యాంగింగ్స్ లాగా అయితే పెట్టారు. సో మరీ నేను అయితే ఎక్కువ ఖర్చు వద్దు అని చెప్పేసి ఇట్లాగా సింపుల్ గా అయితే పెట్టాను. సో ఫైనల్ గా ఇట్లాగైతే ఉందండి, మధ్యలో ఫోటో ఫ్రేమ్ వస్తుంది అండ్ సైడ్ అయితే ఇట్లా హ్యాంగింగ్స్ అయితే పెట్టారు. సో సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది అనమాట. సో మీకు ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ కావాలి అని అంటే చూడండి, ఇట్లా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. స్టేజ్ చాలా పెద్దదనమాట, బట్ మాకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకున్నాము. మనకు రెడీ అవ్వడానికి సైడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి తిమ్మయ్య కళ్యాణ మండపం అండి, ప్రొద్దుటూరులో ఉంటుంది. సో ఇట్లా ఉందనమాట డెకరేషన్ మొత్తం కూడా. మీకు జూమ్ లో అయితే చూపిస్తున్నాను చూడండి. సో సింపుల్ లో అయిపోయిందండి బర్త్డే ఈవెంట్ అంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.